ఇంకో 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయాలంటే మీరు వద్దంటే నేను బయటికి పోతాను, నేను వద్దంటే బయటికి పోతాను, మాట్లాడితే బయటికి పోతా అంటారు ఏంటి అధ్యక్ష? బయటికి పోవద్దు, మీరు మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్, 12:30కు టీ బ్రేక్ అని హౌస్ అడ్జర్న్ చేస్తే 3:30 దాకా కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని. 3:30 గంటలు ఎప్పుడు బెల్ కొడతారా అని కుర్చీలో కూర్చున్నా, లంచ్ కూడా చేయకుండా. సార్ ఇదేం సార్ మైక్ ఇవ్వకపోతే అసలు సార్ ఇంతవరకు ఈ బడ్జెట్ లో నేను ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్ రివ్యూ చేసిన. జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బడ్జెట్. అట్లీస్ట్ ఐ నీడ్ 1 అవర్ సార్. నేను ఈ ప్రభుత్వానికి సలహాలు మాట్లాడండి. మీకు ఇప్పటికే 1:15 గంట 5 నిమిషాలు ఇచ్చారు, 1:20 నిమిషాలు ఇచ్చినాం. సార్ మీరు మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి. ఇదేం ప్రజాపాలన సార్? ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. బయట మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన అవుతుంది. ఇది మీరు మాట్లాడండి, కంక్లూడ్ మాట్లాడండి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న ఈ బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్ కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు భట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్ లో అధ్యక్ష 23,179 crores పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు భట్టి గారు ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేము పెట్టిన ఖర్చు కంటే భట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ అధ్యక్ష. అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో 1 సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు. 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40,000-50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్ లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్ లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా. మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో భట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇవ్వాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకుముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కేవలం అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది,
ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల